హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్తో రెసిపీ. చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా హెల్తీ కూడా. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ఒక చిన్న సైజ్ క్యాబేజ్ని తీసుకోండి. పెద్దదైతే వేస్ట్ అవుతుంది. క్యాబేజ్ని ఈ విధంగా కట్ చేసి పైన పొరలను మనం తీసుకోవాలి. డైట్ చేసే వాళ్ళకు ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకుని అవి బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం తీసి పెట్టుకున్న క్యాబేజ్ పొరలను ఒక్కొక్కటిగా వేసి ఒక్కొక్క నిమిషం పాటు ఈ వేడి నీళ్ళలో అటు ఇటు తిప్పి మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఈ క్యాబేజ్ అనేది మెత్తపడుతుంది. స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని ఇప్పుడు వేరొక బౌల్లో మిగిలిన క్యాబేజ్ను ఈ విధంగా తురుముకోవాలి. మనకి స్టఫింగ్ ఎంత కావాలో అంతవరకు తురుముకోవాలి. ఈ విధంగా క్యాబేజ్ని తురుముకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ని తీసుకుని ఒక హాఫ్ బీట్రూట్ని తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఇందులో మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. బాయిల్ పొటాటోని తీసుకుని దీన్ని కూడా తురుముకోవాలి. బంగాళదుంపను ఉడకబెట్టుకున్న తర్వాత తురుముకుని తీసుకోవాలి. పచ్చిదైతే మనకు ఉడకదు. దాన్ని బాయిల్ చేసుకుని తీసుకోవాలి. ఇవి ఫ్రెంచ్ బీన్స్. వీటిని కూడా తురిమి వేసుకున్నాను. ఇది కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకుని దాన్ని కూడా తురిమి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక ఎగ్ను యాడ్ చేసుకోవాలి.
ఇలా కలిపిన దాన్ని మనం ముందుగా వేడి నీళ్ళలో క్యాబేజ్ పొరలను ఇలా తీసి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫ్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినంత యాడ్ చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని అందులో ఒక హోల్స్ గిన్నెని పెట్టుకుని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. 5-7 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని. ఏడు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటుగా తిప్పుతూ. వీటిని ఒక 2 మినిట్స్ షాడో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ ఒక సైడు, ఇంకొక మినిట్ అనదర్ సైడ్. చూసారు కదా, రెండో వైపు తిప్పుదాం ఈ విధంగా. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. వీటిని వేడివేడిగా టమాటో చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ, లేదా కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా క్యాబేజ్తో రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.